తమ ఆయుధ పరిశ్రమకు లబ్ధి చేకూర్చేందుకు అమెరికా ఉద్దేశపూర్వకంగానే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలకు ఆజ్యం పోస్తుందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ మిలిటరీ పరిశ్రమ లాభదాయకంగా కొనసాగేందుకు యుద్ధాల్లో అమెరికా ఇరుపక్షాల తరపున పాత్ర పోషిస్తుందని ఆసిఫ్ ఆరోపించారు. ఆసిఫ్ వ్యాఖ్యల మీద నెటిజన్ల నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చినాయి. మరి మీరెందుకు అమెరికా నుంచి ఆయుధాలు కొంటున్నారంటూ పలువురు నిందిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అమెరికా చెప్పగానే పాకిస్తాన్ అంటే అమెరికానే బతిలాడుకుంది. అణ్వాయుధాలకు సంబంధించినటువంటిది ఏదో తేడా వచ్చినట్టుంది, అర్జెంటుగా భారత్తో చెప్పండి, మేము యుద్ధం ఆపేస్తామని భారతదేశాన్ని అడిగింది. వాడు మాకు ఫోన్ చేస్తే చేస్తాం కానీ నువ్వు చేస్తే మేము చేయమని చెప్పింది భారత్. దాంతో పాకిస్తాన్కి ఆ విషయాన్ని చెప్పింది. పాకిస్తాన్ డీజీసీఏ మన డీజీసీఏకి ఫోన్ చేస్తే ఓకే అన్నాం. ఆ తర్వాత ఈలోపు అమెరికా వాడు వచ్చేసి నేనే అని చెప్పుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ అమెరికాకి ఓ షాక్ ఇచ్చిందనమాట. ఆయుధాల కోసం అదే అమెరికా తయారు చేస్తూ ఉంటుంది ఇట్లాంటి గొడవలన్నీ అన్నట్టు. బేసిక్గా అందరికీ తెలిసినటువంటిది పాకిస్తాన్ వ్యవహార శైలి హైడ్రామాలు ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు అమెరికాతో ఈ లోన్ ఇప్పించుకోవాలి, దాదాపు $20 బిలియన్ దాకా, $200 బిలియన్ దాకా లోన్ కావాలంటోంది ప్రపంచ బ్యాంక్ నుంచి. అది అమెరికా అడ్డుపడుతుంది, భారత్ అమెరికా మీద ప్రెషర్ పెట్టి అడ్డుపడుతుంది. కాబట్టి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే అమెరికా కంగారు పడి రిలీజ్ చేపిస్తుంది అన్నటువంటి నమ్మకం.